హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక అద్భుతమైన సినిమా కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కథలో ఒక మోటివేషనల్ స్పీకర్ జీవితం, ఆమె భయాలు, ఆమె గతం మధ్య జరిగే డ్రామా ఉంది. ఈ సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే మనల్ని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఈ కథ ఏంటి? దీని వెనక రహస్యం ఏమిటి అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ ఆమె మాటలతో ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. కానీ ఆమె రాత్రంతా భయంకరమైన కలలతో బాధపడుతుంది. ఆమె జీవితంలో ఏం జరుగుతోంది? ఆమె గతంలో ఏ రహస్యం దాగా ఉంది? ఈ కథ వింటే మీరు షాక్ అవుతారు. ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. భయం, డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. చివరిలో ఒక ట్విస్ట్ కూడా ఉంది. దాన్ని మీరు మిస్ చేయకండి. సినిమా మొదలవుతుంది వెలరీ అనే అమ్మాయితో. వెలరీ ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్. ఆమె మాటలు విని ప్రపంచం మొత్తం ఆశలతో నిండిపోతుంది. ఆమె చాలా ఫేమస్, కానీ ఆమె లోపల ఏ బాధ ఉందో ఎవరికీ తెలీదు. ప్రతి రాత్రి ఆమెకు భయంకరమైన కలలు వస్తాయి, ఎవరో ఆమెను నీళ్లలోకి లాగుతున్నట్టు. ఈ కలలకు కారణం ఏంటో ఆమెకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఆమె ఫ్యామిలీ గురించి తెలుస్తుంది. ఆమె అమ్మ చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. తండ్రి ఆచూకీ తెలీదు. ఆమె భర్త రూబీ ఆమెను చాలా ప్రేమిస్తాడు. ఒకరోజు ఆమె గ్రామం నుంచి ఒక లేఖ వస్తుంది. ఆ లేఖ చూసిన వెంటనే వెలరీ మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఆమె బాధ పెరిగిపోతుంది. తన ఫ్రెండ్ని కలవాలని అనుకుంటుంది. కాని అది కూడా ఆమె బాధను తగ్గించలేదు. కొన్ని రోజులుగా ఆమెలో వింత మార్పులు కనిపిస్తున్నాయి. ఆమె తలలో చాలా దురద ఉంటోంది. ఆ దురద తగ్గడానికి మందులు వాడుతోంది. బర్త్ కంట్రోల్ పిల్స్ కూడా తీసుకుంటోంది. కాని ఆ రోజు మందులు వేసినా దురద తగ్గలేదు. ఆమె టెన్షన్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. అక్కడ కనిపించిన రిజల్ట్స్ చూసి ఆమె భయపడిపోతుంది. ల్యాప్టాప్నే క్లోజ్ చేసేస్తుంది. ఇంతలో ఆమె ఇంట్లో చీమలు కనిపిస్తాయి. ఈ చీమలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్తున్నాయో ఆమెకు అర్థం కాదు. చీమలను ఫాలో చేస్తూ వెళ్తే ఆమె ఇంట్లోనే ఒక చీమల ఇల్లు కనిపిస్తుంది. లోపల చూస్తే ఎన్నో చీమలు. దీన్ని చూసి ఆమె భయపడిపోతుంది. మరుసటి రోజు వెలరీ ఒక ఇంటర్నేషనల్ టూర్కి వెళ్లాల్సి ఉంటుంది. దానికి బర్త్ సర్టిఫికెట్ కావాలి. ఆమె డాక్యుమెంట్స్ చెక్ చేస్తే బర్త్ సర్టిఫికెట్ లేదు. అది బహుశా ఆమె అమ్మ దగ్గర ఉండొచ్చని ఆమె అత్త దగ్గరికి వెళ్తుంది. అత్తతో ఆమె అమ్మ గురించి చాలా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమెకు అమ్మ గుర్తొస్తుంది. అత్త ఒక లాకర్ అడ్రస్ చెబుతుంది. అక్కడ ఆమె అమ్మ ఒక బాక్స్ పెట్టిందని. వెలరీ, అత్త కలిసి ఆ డ్యాంకి వెళ్తారు. కాని ఆ బాక్స్ అక్కడ లేదు. ఇద్దరూ టెన్షన్లో పడతారు. అత్త ఇలా అంటుంది, బహుశా నీ నాన్న ఇక్కడికి వచ్చి ఆ బాక్స్ తీసుకెళ్లి ఉంటాడు. వెలరీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ రోజు కూడా ఆమె తలలో దురద భరించలేక 2 చేతులతో తల గోక్కుంటుంది. ఆమె భర్త రూబీకి ఈ అలవాటు వింతగా అనిపిస్తుంది. వెలరీకి ఈ దురద గురించి డాక్టర్లకు కూడా అర్థం కాదు. ఆమెకు అనుమానం వస్తుంది. ఇది జన్యుపరమైన సమస్య కావచ్చు. ఆమె అమ్మకు కూడా ఇలాంటిది ఉండేదేమో. ఆమె ఇంటర్నేషనల్ టూర్పై ఫోకస్ చేయాలని, నాన్నను కలవాలని నిర్ణయిస్తుంది. వెళ్లే ముందు తలదురద బయటపడకుండా క్యాప్ పెట్టుకుంటుంది. గ్రామంలో నాన్నను కలుస్తుంది. ఆయన ఒకప్పుడు సైనికుడు, ఇప్పుడు మామ్ అయ్యాడు. నీ అమ్మ నీకోసం పెట్టిన బాక్స్ గురించి తెలుసా అని అడుగుతుంది. నాన్నకు తెలీదని చెబుతాడు. అక్కడ ఒక వింత పెయింటింగ్ కనిపిస్తుంది. దాని గురించి అడిగితే నాన్న సంచి అనే ఎంటిటీ కథ చెబుతాడు. సంచి ఒక పరాన్నజీవి, మనుషుల స్పిరిచువల్ శక్తిని తింటూ వాళ్లను నాశనం చేస్తుంది. వెలరీ ఈ సమాచారం కోసం రాలేదు. కాని నాన్న లాకర్ కీని దొంగతనంగా తీసుకుంటుంది. లాకర్లో ఆమె అమ్మ బాక్స్ దొరకలేదు. కాని బర్త్ సర్టిఫికెట్ దొరుకుతుంది. అక్కడ నుంచి వెళ్తుంటే ఒక గుడ్డాన్లో చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ఎవరో నీళ్లలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ సౌండ్ ఫాలో చేస్తే స్టోర్ రూమ్కి చేరుకుంటుంది. అక్కడ గడ్డి కట్టలు కనిపిస్తాయి. లోపల చూస్తుంటే ఎవరో చెడు ఆత్మలు ఆమెను పట్టుకున్నట్టు అనిపిస్తుంది. కందిపై చేతులు ఫీల్ అవుతాయి. భయపడి వెనక్కి తిరిగితే అది గాడ్. అంటే ఇవన్నీ ఆమెకు హాలుసినేషన్స్. ఇంటికి వచ్చిన వెలరీ కన్ఫ్యూజ్ అవుతుంది. లాకర్ నుంచి తెచ్చిన సామాన్లో పాత ఫ్యామిలీ ఫోటోలుంటాయి. నాన్న సైనికుడిగా, అమ్మ అందంగా ఉన్న ఫోటోలు. అమ్మ చనిపోయిన విషయం ఆమెకు తెలీదు. ఫోటోల్లో అమ్మ చేతిపై ఒక అలర్జీ మచ్చ కనిపిస్తుంది. ఇంటర్నెట్లో చూసినట్టే ఆమె బీమారీ అమ్మ నుంచి వచ్చిందని కన్ఫర్మ్ అవుతుంది. ఈ బీమారీ వల్ల వెలరీ చిరాకుగా మారుతుంది. రూబీతో కూడా బాగా మాట్లాడటం లేదు. ఆ రాత్రి తల గోక్కోకుండా గ్లోవ్స్ వేసుకుని చేతులు కట్టుకుని పడుకుంటుంది. ఉదయం లేచేసరికి గ్లోవ్స్ లేవు. తలను గోక్కుని రక్తం కారుతోంది. భయపడి అమ్మ ఫోటో తీసుకుని అత్త దగ్గరికి వెళ్తుంది. అత్త బాధపడుతూ, నీ అమ్మకు ఒక కర్జా లేదా సరాబుండేది, అందుకే చనిపోయింది. నేను రక్షించలేకపోయాను అని చెబుతుంది. నాన్న ఏం చేశాడు అని అడిగితే నీ నాన్న నుంచి దూరంగా ఉండు అని చెబుతుంది. ఒక ఫోటో షూట్కి వెళ్తుంది. అక్కడ లైట్స్లో తన నీడతో పాటు మరో నీడ కనిపిస్తుంది. భయపడుతుంది కాని ఎవరికీ చెప్పదు. ఇంటికి వచ్చి
తల గోక్కుతుంటే రక్తం వస్తుంది. రూబీ గమనిస్తాడు, కాని ఆమె దాచేస్తుంది. మందుల కోసం డ్రాయర్ తెరిస్తే రూబీ బర్త్ కంట్రోల్ పిల్స్ చూసి గొడవ పడతాడు. వెలరీ కోపంగా నానుంచి దూరంగా ఉండు అని అంటుంది. వాళ్ల రిలేషన్లో గొడవలు మొదలవుతాయి. వెలరీ ఒంటరిగా రూంలో ఉంటుంది. రాత్రి చేతులు కట్టుకుని పడుకుంటుంది. కాని ఉదయం చేతులు విడిపోయి తలనుంచి రక్తం కారుతోంది. నేను చేయలేదు, వేరే ఎవరో ఉన్నారు అని అర్థమవుతుంది. ఇంట్లో మళ్లీ చీమలు కనిపిస్తాయి. వాటిని ఫాలో చేస్తూ గోడ తవ్వడం మొదలెడుతుంది. అప్పుడు డోర్ నాక్ అవుతుంది. నాన్న వచ్చాడు. నీవు నా కాల్స్ లిఫ్ట్ చేయలేదు, అందుకే వచ్చాను అని అంటాడు. నాన్న ఇలా చెబుతాడు, నీ అమ్మ చాలా మంచిది. నేను సైనికుడిగా ఉన్నప్పుడు ఒక శత్రు ఆడ సైనికురాలిని చంపాను. ఆమెలోని శక్తి నా ద్వారా నీ అమ్మకు, తర్వాత నీకు వచ్చింది. అది సంచి అనే పరాన్నజీవి. నీ అమ్మను రక్షించలేకపోయాను. వెలరీ రియాక్ట్ అవుతుందని తెలిసి నాన్న ఆమె టీలో స్లీపింగ్ పిల్స్ కలిపాడు. ఆమె అక్కడే నిద్రపోతుంది. లేచిన వెలరీ అమ్మ గురించి సెర్చ్ చేస్తుంది. ఇంట్లో పాత పేపర్ కట్టింగ్స్ దొరుకుతాయి. నాన్నే అమ్మను చంపాడు అని రాసి ఉంటుంది. ఆమె షాక్ అవుతుంది. వర్షం మొదలవుతుంది. కిటికీ దగ్గర అమ్మ నీడ కనిపిస్తుంది. అమ్మ తడుముకుంటూ నాన్న ఆమెను నీళ్లలో ముంచడం కనిపిస్తుంది. వెలరీ కోపంతో నాన్న దగ్గరికి వెళ్తుంది. ఎందుకు చంపావు అని అడుగుతుంది. నాన్న ఇలా అంటాడు, నేను చంపలేదు, సంచి నుంచి రక్షించాలనుకున్నాను. కానీ సంచి బలంగా ఉంది. నీ అమ్మ నిన్ను కాపాడాలని తన ప్రాణం తీసుకుంది. వెలరీ నమ్మదు. ఆమె ఇంటర్నేషనల్ సెమినార్కి క్యాప్ పెట్టుకుని వెళ్తుంది. సెమినార్లో జనం బాగా వచ్చారు. వెలరీ ఒక అమ్మాయిని స్టేజ్పైకి పిలిచి స్పీచ్ స్టార్ట్ చేస్తుంది. మనలోని నిజాన్ని తెలుసుకోకపోతే ఏమీ సాధించలేము అని చెబుతూ క్యాప్లో తలగొక్కుంటుంది. అద్దంలో తన నీడతో పాటు సంచి నీడ కనిపిస్తుంది. భయపడి స్టేజ్ మీదే కిందపడుతుంది. తల గోక్కుంటూ తడమడుతుంది. జనం షాక్ అవుతారు. ఆమె గాడీలో కూర్చుని ఇంటికి వెళ్తుంది. ఇంట్లో తలగోక్కుతూ ఒక రంధ్రం చేస్తుంది. వేలు పెట్టడంతో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఆమె స్పృహ కోల్పోతుంది. రూబీ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. వెలరీ ప్రాణాలతో బతుకుతుంది. కాని సంచి ఆమె మీదే కనిపిస్తుంది. సంచి ఆమె తలమీద చేతులు వేస్తూ టార్చర్ చేస్తుంది. కాని వెలరీ ఇప్పుడు భయపడటం లేదు, ఫైట్ చేయాలనుకుంటుంది. రూబీ ఆమెను కాపాడుతూ తల గోకకుండా చూస్తాడు. ఆమె శరీరంలో కొన్ని భాగాలు పారలైజ్ అవుతాయి. నడవడం కష్టమవుతుంది. రాత్రి రూబీ చేతులు కట్టాడు. కాని ఉదయం చేతులు విడిపోయి సీజర్తో తలగొక్కుంది. రూబీ కోపంగా, నీవు బాగుపడాలని అనుకోవట్లేదు అని వెళ్ళిపోతాడు. వెలరీ ఒంటరిగా ఉంటుంది. తన మోటివేషనల్ వీడియోలు చూసి ధైర్యం తెచ్చుకుంటుంది. రూబీకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అద్దాల రూంలోకి వెళ్తుంది. నీవు ఎవరు? నాకు ఏం కావాలి అని అరుస్తుంది. ఒక అద్దంలో సంచి చేయి బయటకు వచ్చి ఆమెను పట్టుకుంటుంది. నిన్ను వదలను అని సంచి అంటూ